వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో నెక్స్ట్ అధికారం కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. సో మొత్తానికి గ్రౌండ్ వర్క్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. దానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడు ఈరోజు 3 రోజుల పర్యటనలో భాగంగా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు తెలంగాణలో ఇంత మెంబర్షిప్ ఉన్నా కూడా ఎందుకు పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతున్నాం, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినప్పుడు తెలంగాణలో ఎందుకు ఎగరేయలేకపోతున్నాం అనే విషయాలపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి టార్గెట్ తెలంగాణ, కమలనాథుల కసరత్తుపై ఇక్కడ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ లాంటి శాఖలు కూడా తెలంగాణలో భారీ స్థాయిలోనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతపై మీరేం చేస్తున్నారు, వివాదాల్లో మిమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, బీజేపీ ముఖ్య నేతలకి కూడా కేంద్ర హైకమాండ్ కావచ్చు, సంఘ పెద్దలు కూడా వేస్తున్నటువంటి ప్రశ్నలు. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు కీలక సమావేశంలో హాట్ గా సాగిందని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ఉన్న ప్లాన్ ఏమిటో చెప్పాలని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు, పార్టీకి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు, పార్టీ భావజలాన్ని ఏ విధంగా పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని లేవనెత్తినట్టు కూడా తెలిసింది. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్, ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ ఈటెల, అలాగే రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ చంద్రశేఖరన్, ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అరుణ్ కుమార్ సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారని తెలుస్తుంది. సహజంగా ఆర్ఎస్ఎస్ సమావేశాలకు బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి కీలకమైన వారిని మాత్రమే పిలుస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా భేటీకి జాతీయ పార్టీ కమిటీలో ఉన్న డికే అరుణ, ఈటెల రాజేందర్ను పిలిచినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో బీజేపీని 2028 ఎన్నికల్లో ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని, అందుకు ప్రణాళిక గురించి చర్చించినట్టు సమాచారం. సో మొత్తానికి ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి గ్రౌండ్ వర్క్ చేసినట్టు కూడా తెలుస్తుంది. టార్గెట్ మాత్రం ఈసారి మిస్ కావద్దు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో చూపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ కి ఈసారి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి, ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు, ఎందుకు దాదాపుగా 119 నియోజకవర్గాల్లో ఎంతవరకు బలమైనటువంటి క్యాడర్లు ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, 119 నియోజకవర్గాల్లో క్యాడర్ ఎంతవరకు ఉందన్న విషయాలు కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈసారి సునీల్ బన్సాల్ గారిని మళ్ళీ రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా సునీల్ బన్సాల్ రాజకీయ చాతురతతోటి అక్కడ పార్టీని అధికారంలో తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ విధంగా సునీల్ గారు మళ్ళీ రావడం, తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందా. సో రాష్ట్ర కార్యాలయానికి జాతీయ ప్రధాన కార్యదర్శి స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ శుక్రవారం వచ్చారు. ఆయన కొంతకాలంగా రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత స్టేట్ ఆఫీస్ కి రావడం ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్ గా సునీల్ బన్సాల్ పనిచేశారు. ఇప్పుడు ఆయన రాకతో తర్వాత టార్గెట్ తెలంగాణ అని కమల నేతలు అంటున్నారు. బెంగాల్లో ఆయనకు అప్పగించిన పనిని పూర్తి చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో అప్పగించాల్సి ఉంటుందని చెప్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన సునీల్ బన్సాల్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. సో ఇక్కడ కీలకంగా ఏంటంటే నితిన్ నబీన్ గారు జాతీయ అధ్యక్షులు కావచ్చు, తర్వాత సునీల్ బన్సాల్ గారు, వీళ్ళిద్దరూ రావడం అనేది ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. సో మొత్తానికి ఆర్ఎస్ఎస్ నేతలకు కిషన్ రెడ్డి, రామచంద్రరావు ప్రణాళికలు వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రజల మద్దతు కూడా పెరుగుతుందని వివరించినట్టు తెలిసింది.
పార్టీ క్యాడర్ సైతం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. అయితే వారిచ్చినటువంటి సమాచారంపై ఆర్ఎస్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలకు ఇంకా వేగం పెంచాల్సి ఉందని, గతంలో కంటే కొంతకాలం పార్టీ కార్యక్రమాలు పెరిగినా ఇంకా పెరగాల్సి ఉంటుందని, అదే సమయంలో పార్టీలు చేరికలు జరగాలని, అప్పుడే ప్రజలు పార్టీ క్యాడర్లో విశ్వాసం పెరుగుతుందని, దీంతో నాయకులకు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2018లో చూసుకున్నట్టయితే కేవలం 1 స్థానం మాత్రమే గెలిచింది. 2023లో చూసుకున్నట్టయితే 8 స్థానాలు గెలిచింది. సో 8 పార్లమెంట్ స్థానాలు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాయి. సో దాదాపుగా 40 పైగా అసెంబ్లీ స్థానాలని కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ 8 పార్లమెంట్ నియోజకవర్గాలు అయినా సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన, రేపు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల పైన ఫైట్ చేస్తే 30+ గా ఇప్పటి నుంచే ఫైట్ చేస్తే తర్వాత అధికారంలోకి రావడం సింపుల్ గానే అవుతుంది. మరి ఎందుకు ఆ విధంగా పని చేయలేకపోతున్నారు? అండ్ ఇక్కడ దాదాపుగా భారతీయ జనతా పార్టీలో 4 వర్గాలుగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఒకటి జాయిన్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, సీనియర్ భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, అధ్యక్షుని ఒక వర్గం, ఈ విధంగానే మరి పుకార్లా నిజంగా ఆ విధంగా వర్గపోరు వల్లనే భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదా? అండ్ 2023లోనే ఏకంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం 8 స్థానాలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతుంది, ఎందుకు పరిమితం అయ్యింది? అట్లీస్ట్ డబుల్ డిజిట్స్ స్థానాలైనా సరే గెలవాల్సి ఉన్నటువంటి చోట్లలో కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాల వల్ల కేవలం 8 స్థానాలు మాత్రమే ఎందుకు గెలుచుకుంది? అండ్ మరి నితిన్ నవీన్ రావడంతో పార్టీ క్యాడర్ లో మరింత ఉత్సాహం పెరిగి ఈసారి ఇంకా జోష్ పెరిగి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చాలా వరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పాలమూరులో MBNR లో ఒక పార్లమెంట్ స్థానం డికే అరుణ గారు గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా ఓన్లీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం గురించి మాట్లాడదాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతవరకు డిపాజిట్లు వచ్చినాయి, ఎంతవరకు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన కూడా దృష్టి, అంటే కేవలం ఒక పార్లమెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాము. ఆ విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, నిజామాబాదు ఈ 2 చోట్ల మాత్రం పార్టీ కొంతవరకు బలాన్ని చూపించినప్పటికీ దక్షిణ తెలంగాణలో ఎందుకు పార్టీ వీక్ గా ఉంది? సో చేరికల పైన నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఏందనే విషయాలు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ ప్లాన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. అండ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో, అంటే పశ్చిమ బెంగాల్లో గెలిచినట్టు తెలంగాణలో గెలవడం ఎంతవరకు పాసిబుల్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.